ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. చాలా ప్రత్యేకమైన సమయానికి మనం వచ్చాం. వాక్యం వెల్లడగుతూ ఉండగా వెలుగు కలుగుతుంది. నీ జీవితంలో సమస్యకు పరిష్కారం వస్తుంది. నువ్వు ఆదరించబడతావు, ఓదార్చబడతావు. దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది, జీవింపజేస్తుంది, ఆసక్తినిస్తుంది, విశ్వాసంలో బలపడటానికి కృప చూపిస్తుంది. వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. దేవుడు నాతో మాట్లాడతాననేటువంటి ఆశతోటి వాక్యంలో ముందుకు నడిపించబడాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుందంటే ఇక్కడ చూద్దాం మనం. శరీరాన్ని ఆస్వాదం చేసుకోవద్దు అని చెప్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ యూదులైనటువంటి అబద్ధ బోధకులు తమ పైన, తమ మతాన్ని పాటించడం పైన నమ్మకం పెట్టుకున్నారు అని రోమపత్రిక 2:17-20 వరకు తెలుసుకుంటే పౌలు గారి యొక్క అనుభవాలు, ఆయన జీవించిన విధానం ఇదంతా మనం చెప్పుకొస్తున్నాడు. గతంలో నేను ఎటువంటి భక్తి చేశాను, ఎటువంటి జీవితం జీవించాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, ఎటువంటి జీవితం జీవిస్తున్నాను, ఎలా ఉండాలి, ఏది కరెక్ట్ ఏంటి అనేటువంటి విషయాలు అద్భుతంగా వెల్లడి చేస్తున్నాడు పౌలు గారు. జాగ్రత్తగా మనం వింటే ఈ రోజున ఈ లోకంలో ఈ పరిస్థితులు మనం ఎలా జీవించాలి, ఎలా ప్రతికూల పరిస్థితిని ఎదుర్కోవాలనేటువంటి సత్యాన్ని మనం నేర్చుకోగలుగుతాం. హల్లెలూయా. చూడండి ప్రియులారా, పౌలు గారు తన గతంలోకి చూడుచుకుంటూ తాను వారికి ఎందులోనూ తీసిపోలేదని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి ప్రియులారా, యూదులైనటువంటి అబద్ధ బోధకులు ఎలాగైతే చేశారో నేను కూడా అలాగే చేశాను. అందులో నేను ఏమాత్రం తక్కువని కాదు. అటువంటి ఆచారం నేను పాటించాను, అటువంటి నిష్ఠ గరిష్ఠుడిగా నేను ఉన్నాను అని చెప్తూ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన కానీ వారిలాగా కాకుండా తనలో మతంలో నమ్మకం పెట్టుకోవడం అనే దాన్ని అంతటిని నిరాకరించడం అతను నేర్చుకున్నాడు. వారిలా చేశాను, వారిలా జీవించాను, గతం నా వేరు, గతం జీవితం వేరు, గతంలో తప్పు చేశాను, గతంలో మోసం చేశాను, కానీ ఇప్పుడు నేను నా భవిష్యత్తుని మార్చుకున్నాను, నా ప్రజెంట్ని మార్చుకున్నాను. గతహ, నీ గతం ఏదనేటువంటి దేవుడు అడగడు, నీ గతం ఎలా జీవించావనేటువంటి దాన్ని దేవుడు పట్టించుకోడు. ఇప్పుడు దేవుడితో నీకు సంబంధం ఎలాగుంది, ఇప్పుడు దేవుడితో నీ యొక్క రిలేషన్షిప్ ఎలాగున్నది. కాబట్టి చాలామంది ఈ రోజున నాకు ఫోన్ చేసినటువంటి వారి యొక్క అనుభవాన్ని బట్టి నేను చెప్తున్నాను, బ్రదర్ గతంలో మేము పలానా తప్పు చేస్తాం కాబట్టి దేవుడు మమ్మల్ని ఏమన్నా చేస్తాడా? గతంలో పలాంటి పరిస్థితులు గుండా వెళ్ళాం, దేవుడు మమ్మల్ని ఏమైనా చేస్తాడా? గతంలో మేము పలానా విషయంలో తప్పిపోయాం కాబట్టి దాన్ని బట్టి దేవుడు నాకు ఈ రోజున ఉద్యోగం ఇవ్వట్లేదా? దాన్ని బట్టి నాకు ఈ రోజున దేవుడు కార్యించట్లేదు, దాన్ని బట్టి దేవుడు నాకు ఈ రోజున ఈ సమస్య గుండా వెళ్ళనిస్తున్నాడా అనేటువంటి ఆలోచన వస్తుంది. నో, నువ్వు చేసినటువంటి మంచిని కానీ చెడుని కానీ లెక్కకు తీసుకోవడం దేవుడు. వింటున్నారా? అదేంటి బ్రదర్, యవన క్రియలు చెప్పిన వానికి ప్రతిఫలం ఇస్తానని చెప్తున్నాడు కదా. గతం గురించి నేను మాట్లాడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువు నమ్మక ముందు, యేసుక్రీస్తు ప్రభువులో బాప్తిసం పొందక ముందు నువ్వేం చేసావు ఏంటో అవన్నీ కూడా. అలాగైతే నేను రేపు బాప్తిసం పొందుతానికి ఈరోజు వ్యభిచారం చేసి తాగుడు జూదం ఇవన్నీ చేసేసి నేను బాప్తిసం పొందితే క్షమించేస్తాడా? చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వెంత తెలివైన వ్యక్తివో దేవుడు అంతకు మించిన వాడు, నిన్ను సృష్టించిన వాడు ఆయన. చాలా జాగ్రత్తగా మనం దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఇలాంటి లాజిక్లు మ్యాజిక్లు దేవుని దగ్గర పనిచేయవు. చూడండి, ఇక్కడ ఆయన చెప్తున్నాడు అనమాట, నేను అలా చేశాను గతంలోను, అటువంటి ఆ మోస పద్ధతిలోనే ఇదే భక్తి, ఇదే జీవితం, ధర్మశాస్త్రమే కరెక్టు, ధర్మశాస్త్రం విషయం అనింజుడిగా ఉన్నా నేను, అంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది పాటించేస్తాను ఆమేన్ అని పౌలు గారు చెప్తూ అలా పాటించాను, అలా జీవించాను, అలా చేశాను, కానీ అవన్నీ ఈరోజున విడిచిపెట్టేశాను, వాటి వల్ల బెనిఫిట్ లేదని చెప్పి పక్కన పెట్టేశాను అని చెప్పి ఇక్కడ చెప్తూ వస్తున్నాడు అనమాట ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మకం పెట్టుకోవడం అనే దాన్ని అంతటిని నిరాకరించడం నేను నేర్చుకున్నాను. నిరాకరించడం ఇవన్నీ కూడాను. నెక్స్ట్ మనం చూసినట్లయితే యూదుల దృష్టిలో తనొక ఆదర్శవంతుడైనటువంటి యూదుడిగా ఎలా ఉన్నాడో 7 అంశాల ద్వారా చెప్తున్నాడు ఈ రోజున అపోస్తలుడైనటువంటి పౌలు గారు. ఎలాంటి వ్యక్తినో నేను ఆదర్శప్రాయంగా జీవించాను అని ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఈ రోజున చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, 8వ రోజు 5వ వచనంలో, 8వ దినమున సున్నత పొంది తిని ఇజ్రాయేలు వంశపోవాడనై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీల సంతానమైన హెబ్రీయుడినై ధర్మశాస్త్ర విషయంలో పరిచయుడినై. అంటే ఇక్కడ 8వ రోజు లేవీకాండం 12వ అధ్యాయం 3వ వచనం మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే 8వ దినమున బిడ్డకు సున్నతి చేయించవలను. అది నిర్గమకాండం 12:3 ప్రకారం ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ యొక్క నియమాన్ని నేను పాటించాను. 8వ రోజున నేను సున్నతి చేయించుకున్నాను.
అని చెప్తూ ఇజ్రాయేల్ అంటే దేవుడు ఎన్నుకున్న ప్రజలు. ఇజ్రాయేల్ అంటే ఎవరంటే దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలు. రోమా 9:4-5 చదివితే మనకు అర్థమవుతుంది. మరి ఇక్కడ బెన్యామీన్ అంటే, బెన్యామీన్ అంటే యూదులు ఈ గోత్రానికి చాలా గౌరవం, మరి మన్నన కనపరిచేటువంటి వారు. యెరూషలేం బెన్యామీను వారికి చెందినటువంటి ప్రాంతంలోనే ఉన్నది. అర్థమైంది కదా. నెక్స్ట్ మనం చూసినట్లయితే హీబ్రూ వారి సంతానం అనేటువంటి హీబ్రూ వాడిని, అంటే హీబ్రూ భాష నేర్చుకున్న వాడిని, ప్రజల పురాతన ధర్మాలను పాటించేటువంటి వాడిని అని ఇక్కడ అన్నీ చెప్పుకుంటున్నాడు అన్నమాట. హీబ్రూ భాష నాకు వచ్చు, నేను పలానా గోత్రంలో పుట్టాను, ఇన్ని క్వాలిటీస్, ఇన్ని ఎలిజిబిలిటీస్ ఉన్నాయి నాకు, ఇవన్నీ చెబుతూ ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే పరిసయ్యుణ్ణి, అంటే యూదుల్లో అతి సనాతన భావాలు కలిగినటువంటి, నిష్ట కలిగినటువంటి మత శాఖకు చెందినవాడు పౌలు. పరిసయ్యుల గురించి మత్తయి సువార్త 3:7 మనం చదవచ్చు అనమాట. అటు పరిసయ్యుణ్ణి, ఇటు ఇది, ఇవన్నీ కూడా నేను చేస్తాను, మత నిష్ఠా గరిష్ఠుడిగా జీవించాను, మతం పాటించాను, అన్ని పద్ధతులు పాటించాను, అన్నీ చేశాను. ఈరోజు మీరు చాలామంది బ్రదర్ ఉపవాసం ఉంటున్నాను బ్రదర్, ఎర్లీ మార్నింగ్ లేచి ప్రార్థన చేస్తున్నాను బ్రదర్, అన్నీ చేస్తున్నాడు కానీ నాకు అద్భుతం జరగట్లేదు. అదే రూట్లో వస్తున్నాడు పౌలు గారు. నేను గతంలో ఇలా చేశానే, యూదులు చేసిన దాన్ని నేను చేశానే, నేను అలా జీవించాను, అలా ప్రవర్తించాను, అయినా సరే ఏ విధమైనటువంటి సత్యాన్ని నేను కనుగొనలేదు అని చెప్తూ 6వ వచనంలో ఏమంటాడంటే ఆయన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:6 చదివినట్లయితే, ఆసక్తి విషయము సంఘమును హింసించిన వాడనై ధర్మశాస్త్రం వలన నీతి విషయమై అనింద్యుడనైతిని. ధర్మశాస్త్రం నింద మోపే అధికారం ఇవ్వలేదు, నింద మోపే అవకాశం ఇవ్వలేదు. అంత నీతిగా ధర్మశాస్త్రానికి అనుకూలంగా ధర్మశాస్త్ర ప్రకారం జీవించేశాడు. గమనించాలి. 6వ వచనం, ఆసక్తి అంటే సత్యమని అతడు అనుకున్న దాని విషయంలో చాలా ఆసక్తిగా ఉండేటువంటి వాడు. ఇది సత్యం, ఇలా మోకరించాలంటే అలా మోకరించాలి, ఇలా చేయాలంటే అలా చేయాలి, అంత సత్యమని నమ్మిన దాన్ని ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించాడు పౌలు గారు. ఈరోజు చాలామంది భక్తి ఇలా చేస్తూ ఉంటుంటారు. అమ్మో ఈరోజు ఇలా ఉండాలి, ఆ రోజు అలా ఉండాలి, అమ్మో ప్రార్థనలో కళ్ళు మూసుకుని అస్సలు తెరవకూడదు, ఇట్లాగా మంచిదే, తప్పు కాదు. ఆ నియమ నిబంధనలు పాటించడం మంచిదే, పౌలు గారు కూడా పాటించాడు. ఆ నియమ నిబంధనలు పాటించిన తర్వాత ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆసక్తి, నేనైతే సత్యం అనుకున్నానో దాని విషయంలో చాలా ఆసక్తిగా ఉండేటువంటి వాడిని. మతానికి వ్యతిరేకంగా అనిపించినటువంటి ఉపదేశాలంటే అతనికి అసహ్యం అనమాట. దేవుడిని ఆరాధించాలి, ఇప్పుడు యేసుప్రభు వచ్చి దేవుడు అంటే ఈ మనిషిగా దీనా ఈయన దేవుడు అంటాడంటే అది కోపం వచ్చేసింది మాట పౌలు గారికి. అందుకని మనిషిని అనుసరిస్తున్నామని చంపేసేవాడు. యేసుప్రభు దేవుడు కాదనుకున్నాడు అన్నమాట. అందుకే ఇవన్నీ చెప్పుకొస్తున్నాడు అన్నమాట. అపోస్తలుల కార్యం 8:3 కూడా మీరు చూడొచ్చు. ఇందువల్ల యూదుల నాయకులు అతన్ని గౌరవంతో చూశారు. కరెక్ట్గా జీవిస్తున్నాడు అని చెప్పి యూద నాయకులంతా కూడా చాలా గౌరవించారు. యూద మత నిష్ఠ ప్రవిష్టుడిగా ఉన్నాడని చెప్పేసేసి ఈ యొక్క సౌలుని వాళ్ళు ఎంతో గౌరవించారు, అధికారం ఇచ్చారు, అవకాశం ఇచ్చారు. అయితే మరి నిందకు చోటు ఇవ్వనవాడిని అంటున్నాడు ఆయన. నిందకు చోటు ఇవ్వలేదు నేను అసలేని. ఏమన్నాడు? అనింద్యుడిని. హల్లెలూయా. అనింద్యుడని అంటే నిందకు చోటు లేదు. ఏ వ్యక్తి నా మీద నింద మోపడానికి అవకాశం లేదు. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఏ మాట లేదు, ఏ చూపు లేదు. అంత నిష్టగా జీవించాను అని చెప్పి పౌలు గారు సౌలు గారుగా ఉన్నప్పుడు జీవితాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు మోసే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని ప్రవర్తనలో ఎంత మాత్రం మేరలేదంట సౌలు గారు. మోసే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రం తూచా తప్పకుండా పాటించాడు. సో ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియులారా, నేను ఎంతో నిష్ఠగా ఉంటున్నానన్నా, ఎంతగానో ప్రార్థన చేస్తున్నానన్నా, ఎంతో దేవుని కొనియాడుతున్నానన్నా, అయినా వివాహం జరగట్లేదు, అయినా ఉద్యోగం రావట్లేదు, అయినా గర్భం రావట్లేదు, అయినా నా భర్తలో మార్పు రావట్లేదు, అయినా నా అప్పులు తీరట్లేదు అని మీరు అంటున్నట్లయితే ఈరోజు నేను ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను బలపరిచే మాటలు ఈరోజు పౌలు గారి ద్వారా తెలియజేస్తున్నాడు. పౌలు గారి జీవితాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ఏమాత్రం మేరలేదు, దాని యొక్క ఆచారాలన్నింటినీ పాటించాను నేను. హల్లెలూయా. ఆయన ప్రవర్తనలో సౌలు గారికంట ఏ పొరపాటు కనిపించలేదంట. ఆ తర్వాత దేవుని ఆజ్ఞలో ఒకదాన్ని మేరడం ద్వారా లోపల తాను దోషి అని గ్రహించాడంట. రోమా 7:7-11 చదవచ్చు మీరు. సొంత చర్యల వల్ల విముక్తిని, రక్షణను సంపాదించుకోవడానికి, న్యాయవంతుడిగా ఉండటానికి, దేవునికి అంగీకారం కావడానికి ఒక యూదుడిగా పౌలు ప్రయత్నించినంత గట్టిగా మరెవరూ ప్రయత్నించలేదని చెప్పొచ్చు అనమాట. హల్లెలూయా.
ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతుడు అవ్వాలి, ధర్మశాస్త్రం ద్వారా నీతి సంపాదించాలి అని చెప్పి ఆ ధర్మశాస్త్రాన్ని అంతా నిష్ఠగా పాటించినటువంటి వ్యక్తి సౌలు తప్ప ఎవరు లేరని ఖచ్చితంగా చెప్పవచ్చు. అంత నిష్ఠాగరిష్ఠుడిగా జీవించి ఎలాగైనా సరే దేవుని దృష్టిలో నీతిమంతుడు అనిపించుకోవాలని చెప్పి చేసిన ప్రయత్నాలు ఎన్నో ఉన్నాయంట. ఇదంతా అతని విషయంలో నిజమైన కానీ దానంతటి వల్ల అతనికి పాప విముక్తి కలగలేదు. అపోస్తలుల కార్యాలు 10:1-2 మీరు చూడవచ్చు. దానివల్ల పాప విముక్తి కలగలేదంట. చూద్దాం అపోస్తలుల కార్యం 10. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తుడు ఒకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయ్యండి ప్రజలకు బహుధర్మం చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేటువంటి వాడంట. హల్లెలూయా. చూస్తున్నారా, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడంట. కానీ నీతి ఉంది, నిజాయితీ ఉంది, అది అతనికి సరిపోలేదు. భక్తి ఉంది, సరిపోలేదు. కాబట్టి నువ్వు నేను చేసిన భక్తి ద్వారా మన జీవితంలో ఏదో అద్భుతాలు జరుగుతాయని మనం అనుకుంటుంటాం. అంతా దేవుని కృప. అలాగంటే మనం భక్తి చేయవసలేదా? నీవు చేయగలిగింది నువ్వు చేయాలి, నువ్వు చేయలేంది దేవుడు చేస్తాడు. 7వ వచనం చూసినట్లయితే, ఆయనను ఏవేవి నాకు లాభకరములు అయ్యి ఉండినో వాటిని నేను క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకొనిచున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అద్భుతం. ఈ క్రొత్త మనస్తత్వం, ఈ యొక్క దృక్పథం దమస్కు దారిలో అతనికి కలిగినటువంటి అనుభవంతో ఆరంభమైందనమాట. ఎప్పుడు ఈ మనసు వచ్చింది? ఏది లాభం దాన్ని నష్టంగా ఎంచుకోవటం. యేసుక్రీస్తు ప్రభువుతో ఎన్కౌంటర్ అయిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభువుతో నువ్వు నిజంగా యేసు ప్రభువు ముఖ దర్శనం జరిగాక నీలో పెను మార్పులు సంభవించాలి. ఆర్థికంగా, ఆత్మీయంగా, సంఘంలో, సమాజంలో ఏ మార్పులు వచ్చాయి? యేసు ప్రభువు నమ్ముకున్నారు. ఒక భక్తుడు పాట పాడతాడు, మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. అందరూ ఏమంటారు తెలుసా? మారాము మారామంటూ మస్కా కొడతారు. మస్కా మారాము మారాము అంటారు కానీ ఏ మారరు. జాగ్రత్తగా గమనించాలి. మారాము అంటారు కానీ మారరు. మోసం చేసుకుంటుంటారు చాలామంది. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే దేవునితో ఆ యొక్క ముఖ దర్శనం, సౌల నువ్వు నన్ను హింసిస్తున్నావు దేవుడు మాట్లాడాడు, నువ్వు ఎవడు అని చెప్పి సౌలు అన్నాడు. అప్పుడు దేవుడు తన కౌంటు జరిగింది. అక్కడితో మార్పు జరిగిపోయింది. ఏదైతే లాభం అనుకున్నాడో దాన్నంతా నష్టంగా ఎంచుకున్నాడు. క్రీస్తు నిమిత్తం సమస్తం అసలు మొత్తం జీవితం అంతా కూడా సెపరేట్ అయిపోయింది. ఒక ప్రత్యేకమైన జీవితంలోకి వచ్చేసాడు. పౌలుగా మారిపడిపోయాడు. సౌల్ పెద్దోడు, ఇప్పుడు ఏమాడు పాల్ చిన్నోడు. పాల్ అంటే ఎవరు? పౌలు అంటే చిన్నవాడు అని అర్థం అనమాట. హల్లెలూయా. ఇంతవరకు నేను చాలా పెద్దోడు అనుకున్నానే, నేను చేసిన భక్తి చాలా పెద్దది అనుకున్నానే, నా నిష్ఠ చాలా పెద్దది అనుకున్నానే, నా నీతి చాలా గొప్పది అనుకున్నానే, నేను అనుంజుడు అనుకున్నానే. కానీ అదంతా నా దేవుని దృష్టిలో చాలా చిన్నోడిని, నేను చాలా చిన్నోడిని అని చెప్పి సమస్తము నష్టంగా ఎంచుకోవటం ప్రారంభించాడంట. హల్లెలూయా. అపోస్తలుల కార్యం 9:3-6 మీరు చదువుకోవచ్చు. ఏవి నిజమైన విలువగల అన్నటువంటి జ్ఞానోదయం అతను కలిగింది. ఏది నిజమో యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నువ్వు యేసు ప్రభువుతో నీకు ఒక పరిచయం ఏర్పడ్డాక, యేసుక్రీస్తు ప్రభువుతో మరి బైబిల్ చదువుతుంటే వాక్యం దేవుడు అయినాడు కదా, ఆ వాక్యం ద్వారా నువ్వుతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు మరి నష్టంగా ఏది ఎంచుకున్నావు? నువ్వు ఈ రోజున దేవుని ఏది అందుకున్నావు, ఏది వదులుకున్నావు? నో, నేను దేన్ని వదులుకోను. అది కావాలి, ఇది కావాలి. ఎవరేమన్నా ఏమనుకుంటారో, నేను ఎవరికి కనపడను, అసలు నేను దొంగచాటును భక్తి చేసుకుంటాను. అందరి దృష్టిలో మంచి పేరు కావాలి, దేవుడి దగ్గర ఆశీర్వాదం కావాలి. రిస్క్ తీసుకోరు చాలామంది. రిస్క్ వద్దు, మాకు ఏం కావాలంటే ఆశీర్వాదాలు కావాలి, అద్భుతాలు కావాలి. ఇదే చేశాడు ఈయన. ఇప్పుడు ఏం చేయడం? నష్టంగా ఎంచుకున్నాడంట. వేస్ట్. వాళ్ళు ఎవరేమనుకుంటే నాకెందుకు? ఇంతవరకు ఏంటినా ఇంతగా యూదుల్లో మతనిష్ఠుడిగా ఉన్నాడు, సడన్గా ఇలా యేసుప్రభు గురించి చెప్తాడు ఏంటి? వాళ్ళు ఏమనుకుంటే నాకెందుకు? సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. వాళ్ళు ఏమనుకున్నా నాకు అనవసరం. వాళ్ళ దృష్టిలో నాకు పేరు అనవసరం. నష్టం, అదంతా నష్టంగా ఎంచుకుంటున్నాను. మంచిది కాదు, నాకు కాదు. నా దేవుడు ఏమనుకుంటున్నాడు అదే. నా దేవుని నిమిత్తం ఏదైనా సరే నేను మంచి చేస్తాను. నా దేవుని నిమిత్తమే నాకు మంచి జరగాలి. నా దేవుడే నన్ను మెచ్చుకోవాలి. నా దేవుడే నన్ను హెచ్చించాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. చూసారా, ఆధ్యాత్మికంగా ఏవి తనకు లాభకరం అనుకున్నాడో నిజానికి అవి నష్టమని గ్రహించాడు. గర్వం, తనలో నమ్మకం అతన్ని క్రీస్తుకు దూరంగా ఉంచాయి. హల్లెలూయా. ఇప్పుడు దాన్ని అంతటిని కూడా విడిచిపెట్టేశాడు. జన్మ గర్వం, మత గర్వం, తాను సాధించిన వాటిని బట్టి కలిగినటువంటి గర్వం,
మొదలైన వాటిని విసర్జించేశాడంట. హల్లెలూయా. జన్మ, ఓ నేను గొప్ప జాతిలో పుట్టాను, ఆ గర్వం పోయిందంట. నేను గొప్ప మతాన్ని ఆచరించాను, ఆ గర్వం పోయిందంట. చూసారా? స్థానబలం, కులబలం, జ్ఞానబలం, అన్ని బలాలని శూన్యం పక్కన పెట్టేశాడు. ఆ గర్వం అంతా పోయింది. నో 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 అవేమీ నాకు ఉపయోగపడవే, దాన్ని బట్టి నేను గొప్ప వ్యక్తిని కానే అని చెప్పి అవన్నిటిని పక్కన పెట్టేశాడు. హల్లెలూయా. ఈరోజు నీ మాట్లాడిన ప్రియులరా, ఏదో ఆర్డినరీగా వచ్చి ఏదో యూట్యూబ్ క్లిక్ చేస్తే ఈ మెసేజ్ వచ్చింది నువ్వు వింటున్నాను అనుకుంటున్నావు. నువ్వు ఏదో సరేలే ఇలా వాట్సాప్లో ఏదో వచ్చింది వింటున్నాను నువ్వు అనుకుంటున్నావు. నో 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 చాలా ప్రత్యేకమైన వ్యక్తి నువ్వు. ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది నువ్వు. అపోస్తలుడైన పౌలు గారు వేరే ప్రణాళికతో వెళ్తుంటే దేవుడు అతని యొక్క ప్రణాళికను మార్చేశాడు, అతని యొక్క గమ్యాన్ని మార్చేశాడు, అతని గురిని మార్చేశాడు, అతని ప్రయాణాన్ని మార్చేశాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. చూడండి ఆయన ఏం చేస్తున్నాడు? మరణ శాసనం చేత్తో పట్టుకుని వెళ్తున్నాడు. అనేక మంది మరణానికి కారకుడిగా వెళ్తున్నాడు, అనేక మందిని చంపడానికి వెళ్తున్నాడు. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేయాలి తెలుసా? నీవు అనేక మంది నిమిత్తం చనిపోతావు. హల్లెలూయా. అనేక మందికి జీవాన్ని ప్రకటిస్తావు, అనేక మందికి నువ్వు జీవితాన్ని ఇస్తావు, అనేక మందికి ధైర్యాన్ని ఇస్తావు, అనేక మందికి బలాన్ని ఇస్తావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. చూసారా? దేవునితో నీకు ఎన్కౌంటర్ అయ్యాక ఇటువంటి మార్పులు నీళ్ళు సంభవించాలి. యేసుప్రభువుని నమ్ముకున్నాక అంతవరకు నీ గత జీవితం నీ భవిష్యత్తుకి పునాదిగా మార్చబడిపోవాలి. ఆమేన్. సమాధి అయిపోవాలన్నమాట. అది నీ గత జీవితం అంతా కూడా గందరగోళం అవచ్చు, నీ భవిష్యత్తు బంగారంగా మార్చే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇంతవరకు గందరగోళంలో జీవించవేమో, ఊహించిన కార్యాలు నీ జీవితం నిలబడి చేస్తాయేమో. అయితే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీతోటే మాట్లాడుతున్నాడు. నీ పట్ల చాలా గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు, గొప్ప ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అతని ఆధ్యాత్మికమైన నేత్రాలు తెరుచుకోవడంతో అప్పటి వరకు అతనికి ఇష్టమైనటువంటి పనికి మాలినటువంటివిగా ఎంచుకున్నాడు. చూసారా? నీ ఆధ్యాత్మిక నేత్రాలు తెరవబడినప్పుడు ఇష్టమైనటువంటి దాన్ని పనికి మాలిన దానికి ఎంచుకుంటావు. ఎర్లీ మార్నింగ్ మంచం నీకు పనికి మాలినదిగా కనిపించట్లేదంటే, అబ్బా మంచిగా ఇష్టం అనిపిస్తుంది పడుకోవటం అంటే, నువ్వు దేవుని హత్తుకోలేదు, ఇంకాను దేవునితో ఎన్కౌంటర్ నీకు జరగలేదు, దేవునితో నీకు సరైన సంబంధం ఇంకా ఏర్పడలేదు. చూడండి, ఈ లోకంలో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇష్టపడ్డారు అనుకోండి, ఇంకా అసలు మంచంతో పని ఉండదు వాళ్ళకి, నిద్రతో పని ఉండదు, ఆహారంతో పని ఉండదు, అన్నీ పక్కన పడేస్తారు. అలా మాట్లాడుకుంటే చాలు కడుపు నిండిపోతుంది, అలా మాట్లాడుకుంటే చాలు నిద్రతో సంబంధం ఉండదు కదా. మరి అలాగే నువ్వు నిజంగా దేవునితో నీకు ఎన్కౌంటర్ జరిగి, దేవునితో నీకు రియల్ సంబంధం ఉన్నట్లయితే, దేవునితో నీకు సరైన సంబంధం నీకు ఉన్నట్లయితే, దేవునితో నీకు సరైన అవగాహన నీకు ఉన్నట్లయితే, ఆమేన్, అప్పుడు ఏం చేస్తావు తెలుసా? ఇట్లా జీవిస్తావు అనమాట. దేవునితో నీకు సరైన సంబంధం ఉంటే ఇలా జీవించగలుగుతావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. పౌలు జీవితానికి అప్పటి వరకు నేను అనేటువంటిది కేంద్రం. నేనే మంచి కులం, నాదే మంచి, నేనే గొప్ప, నేనే అనేటువంటిది నేను కేంద్రంగా ఉండేటువంటిది. ఇప్పుడు యేసుక్రీస్తు ఆ కేంద్రం అయిపోయాడు. యేసుక్రీస్తుని కేంద్రంగా పెట్టాడు. ఈ రోజున నీ జీవితం నువ్వు కేంద్రంగా ఉన్నావా? నీ జీవితం యేసయ్య కేంద్రంగా ఉన్నాడా? హల్లెలూయా. నిజంగా జ్ఞాన ప్రకాశాలు అనుభవించినటువంటి క్రీస్తును ఎరిగిన వారందరి విషయంలో కూడా ఇలానే జరుగుతూ ఉన్నదన్నమాట. కాబట్టి ఈ రోజున చాలా ప్రాముఖ్యమైన విషయాలు మాట్లాడాడు పరిశుద్ధాత్మ దేవుడు. నీ జీవితంలో ఎవరి కేంద్రం? నీ నిర్ణయానికి ఎవరి కేంద్రం? నీ యొక్క జీవితం ముందుకెళ్ళడానికి ఎవరిని కేంద్రంగా పెట్టుకున్నావు? యేసయ్యని కేంద్రంగా పెట్టుకున్నావా? యేసయ్యని నీ జీవితంలోకి ఆహ్వానిస్తూ ఉన్నావా? యేసయ్యని నీ జీవితంలో కలిగి ఉన్నావా? ఆమేన్. హల్లెలూయా. యేసుప్రభువుని నమ్మవు కానీ పక్కన పెట్టుకుంటావు కదా, అంతమాట బయటికి తీయు. చూడండి, కొన్ని ఉంటాయి మనకి, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇట్లా అవసరం ఇప్పుడు వస్తుంది. ఏటీఎం కార్డులు అయితే ఇప్పుడు అవసరమే లేదు అనమాట. ఫోన్పేలు, గూగుల్ పేలు వచ్చాయి కదా. అలాగా ఇప్పుడు దేవుడి యొక్క అవసరం లేదు చాలామందికి. యేసుప్రభువుని నమ్ముకున్నారు కానీ ఆయన ముందు పెట్టరు, ఆయన కేంద్రంగా పెట్టరు. గమనించాలి, యేసయ్య కేంద్రంగా నువ్వు జీవించాలి. యేసయ్య నీకు కేంద్రం. వింటున్నారా? ఇప్పుడు చూడండి, ముఖ్యమంత్రులు పార్టీలు వేరే ఉంటాయి, మళ్ళీ కొన్ని కాంగ్రెస్ ఉంటాయి, కొన్ని వేరే, కానీ బీజేపీ ఉంది పైన. కానీ అది ఏది చెప్తే అదే ఫైనల్ అన్నమాట.
ఏ దేశంలో అయినా కూడా, అది ఏ రాష్ట్రంలో అయినా కూడా. అలాగా నీ జీవితం నువ్వు జీవిస్తున్నప్పటికీ నీకు కేంద్రం యేసయ్యగా ఉండాలి. ఆమేన్. యేసయ్యని కేంద్రంగా నువ్వు చేసుకుని జీవించాలి. అంటే నువ్వేం చేయాలంటే, ఇప్పుడు ఈ రోజున నీకు ఒక ప్రతికూల పరిస్థితి ఎదురైంది, ఒక బంధకం నీకు ఎదురైంది. మరి అప్పుడు ఏం చేయాలి? యేసయ్యని కేంద్రంగా పెట్టుకోవాలి. అంటే ఆ పరిస్థితిలో యేసయ్య ఉంటే ఏం చేస్తాడు, ఆ పరిస్థితి గుండా యేసయ్య వెళ్తుంటే ఏం చేస్తాడు. ఒకరు నిన్ను ఘోరంగా తిడుతున్నారు, ఆ పరిస్థితిలో నువ్వుంటే ఏం చేస్తావని కాదు, నిన్ను కేంద్రంగా పెట్టుకోవద్దు, యేసయ్యని కేంద్రంగా పెట్టుకో. ఆ పరిస్థితులు యేసయ్య ఉంటే ఏం చేస్తాడు? ఇప్పుడు సిలువేస్తున్నప్పుడు నువ్వుంటే ఏం చేస్తావు? నేను తీసి పక్కన పెట్టు. యేసయ్య ఉంటే ఏం చేస్తాడు? ఆయన క్షమించాడు, ఆయన ప్రేమించాడు, ఆయన విజ్ఞాపన చేశాడు. సో నువ్వు కూడా ఏం చేయాలి? నీ జీవితంలో జరిగే సంఘటనకి కేంద్రంగా యేసయ్యని పెట్టుకోవాలి. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి నిర్ణయానికి యేసయ్యని కేంద్రంగా పెట్టుకోవాలి. ప్రతి విషయంలో యేసయ్యని కేంద్రంగా పెట్టుకోవాలి. తుఫాను వచ్చినప్పుడు శిష్యులు ఏం చేశారు? సామానంతా సముద్రంలో పాడేశారు. కానీ యేసయ్య ఏం చేశాడు? సముద్రాన్ని గద్దించాడు. షట్ యువర్ మౌత్, నోరు మూసుకూర్చో అని ఏం చేశాడు? గాలిని గద్దించాడంట. గమనించాలి, సమస్యకు నువ్వు భయపడి గందరగోళం చెందటం కాదు, నువ్వు సమస్యను భయపెట్టాలి, నువ్వు సమస్యను గద్దించాలి. అది దేవుని ఉద్దేశం. కాబట్టి క్రీస్తు సెంటర్డ్, క్రీస్తు కేంద్రితమైనటువంటి కుటుంబం, క్రీస్తు కేంద్రితమైన పరిచర్య, క్రీస్తు కేంద్రితమైన జీవితం ఎలా ఉంటుందంటే కమాండింగ్గా ఉంటుంది. లోబడరు, భయపడరు. హల్లెలూయా. నీతిమంతులు సింహం వాళ్ళే ధైర్యంగా ఉంటారు. ఎక్కడది నీతి? నువ్వు సంపాదించింది కాదు, నీవు కేంద్రంగా వచ్చినటువంటి నీతి కాదు. ఈ నీతి నీకు ఆపాదించబడ్డది. యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకోవడం వల్ల నువ్వు నీతిమంతుడు అయ్యావు. యేసుక్రీస్తు ప్రభువును స్వీకరించడం వల్ల నువ్వు నీతిమంతుడు అయ్యావు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువును స్వీకరించడం వల్ల నువ్వు నీతిమంతుడు అయ్యావు. ఈ యొక్క సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. వింటున్నారా? ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకున్న రోజున అద్భుతమైన కార్యాలను చూడగలుగుతావు. మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కాబట్టి క్రైస్ట్ సెంటర్, క్రీస్తు కేంద్రిత కుటుంబం, క్రీస్తు కేంద్రిత జీవితం అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, క్రీస్తు ఎలాగైతే చేస్తాడో, క్రీస్తు ఎలాగైతే రెస్పాండ్ అవుతాడో అలా నువ్వు రెస్పాండ్ అవటం. వింటున్నారా? క్రీస్తు ఉంటే ఏం చేస్తాడో అది నువ్వు చేయటం. ఆమేన్. ఇప్పుడు నువ్వు ఒక సమస్య వచ్చి పడింది, ఆర్థికపరమైన సమస్య వచ్చింది. ఆ సమయంలో క్రీస్తు ఉంటే ఏం చేస్తాడో, ఒక ఈఎంఐ కట్టాలి, నువ్వు ఒక చోట మనీ పే చేయాలి అంటే ఆ సమయంలో దేవుడు ఉంటే ఏం చేస్తాడు? యేసుప్రభువు కూడా ఒక టోల్ గేట్ దగ్గర మరి డబ్బులు కట్టవలసి వచ్చింది. మరి ఏం చేశాడు ఆయన? ఎవరినప్పు అడిగాడు? అదే జ్ఞానం ఉపయోగించాడు. జ్ఞానం ఉండాలి నీకు. హల్లెలూయా. జ్ఞానం ఉండాలి. యేసుప్రభువు గారు చెప్తే అది గాలం వేశారు, చేప వచ్చింది, డబ్బులు వచ్చి, మరి మాకే ఎలాగా? ఆ రోజున దేవుడు చేపను వాడుకున్నాడు. ఈ రోజున దేవుడు ఎవరొకరిని వాడుకుంటాడు. నువ్వు ప్రార్థించినట్లయితే నీకు దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఏ లేక పోషించలేదు దేవుడు? అడవిలో కూర్చోబెట్టి కాకి చేత ఆహారం పంపించలేదా? ఆ రోజులు వేరులే బ్రదర్. అప్పుడు రోజుకి 24 గంటలే, ఇప్పుడు రోజుకి 24 గంటలే. అప్పుడు దేవుడు, ఇప్పుడు దేవుడు, ఎప్పుడు కూడా ఒక్కటే. అప్పుడు ఇప్పుడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు దేవుడు. దేవుళ్ళో మార్పులు సంభవించవు. హల్లెలూయా. దేవుళ్ళో మార్పులు సంభవించవు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడిని మనం ఆరాధిస్తున్నాం, కొలుస్తున్నాం, పూజిస్తున్నాం. ధైర్యం తెచ్చుకోవాలి. దేవుని బట్టి, యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకో. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నిజంగా ప్రియులారా, మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడిపోతామో మన ధైర్యము, దమ్ము, విధానం వేరే ఉంటుంది. అసలేని చాలా అద్భుతంగా ఉంటుంది. దేవునితో మనకుండే రిలేషన్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా తమకు దేవుడిగా కలిగిన జనులు ధన్యులు, వారు శూర కార్యాలు చేస్తారు. ఏంటంటే శూర కార్యాలు చేస్తారు. ఏం కార్యాలు? గొప్ప కార్యాలు. ఏ గొప్ప కార్యం జరిగింది చెప్పండి మీ జీవితంలో? దేవుడిని నమ్ముకున్న ఏ గొప్ప కార్యం జరిగింది మీ జీవితంలో? యేసుక్రీస్తు ప్రభువును స్వీకరించడం ద్వారా ఏ గొప్ప కార్యం జరిగింది మీ జీవితంలోను?
హల్లెలూయా, హల్లెలూయా. ఏమి లేదు బ్రదర్, యేసుప్రభుని నమ్ముకున్న కష్టాలు ఎక్కువయ్యాయి, సమస్యలు ఎక్కువయ్యాయి కదా. చాలామంది చెప్పేటువంటి సాక్ష్యం ఇది. నువ్వు ఏసైని అర్థం చేసుకోలేదు, ఏసై శక్తిని అర్థం చేసుకోలేదు, ఏసై ఇచ్చిన అధికారం నువ్వు ఏసై అనుగ్రహించిన అధికారం నువ్వు అనుభవించడం లేదు. చూడండి, ఏ సమస్యతోటైనా దేవుడు ఎలా మాట్లాడాడు. నాలో ఫలించిన ప్రతి తీసి పారేస్తానంటున్నాడు. నువ్వు ఫలించాలి, ఫలించే బిడ్డగా ఉండాలి, ప్రభుని కనపరిచే బిడ్డగా ఉండాలి, ప్రభుని చూపించే బిడ్డగా ఉండాలి, ప్రభు చేసిన కార్యాలు చేసే బిడ్డగా ఉండాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. చాలా అద్భుతమైన సాక్ష్యాలు వస్తూ ఉన్నాయి, చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. నా ఆశని దేవుడు నెరవేరుస్తున్నాడు. ప్రభువా, ఏదో చేతులేసి ప్రార్థన చేస్తే స్వస్థలు జరగడం అది మామూలే, ఎవరైనా చేస్తారు. అసలు వాళ్ళ మీద చెయ్యకూడదు, అసలు వాళ్ళ సమస్య నాకు చెప్పకూడదు, కానీ అద్భుతం జరగాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. అట్లాంటి అద్భుతాలు చాలా సాక్ష్యాలు వస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. చాలా ఆశ్చర్యకరమైన విషయాలు జరుగుతూ ఉన్నాయి. మనసులో ధైర్యం నింపబడాలి, నీకు నువ్వు ధైర్యంగా ఉండాలి, నీ సమస్యను ఎదుర్కోగలగాలి. ఎందుకంటే ప్రతి సమస్యలో పక్కన నీకు ఎవరు ఉండరు, ప్రతి సమస్యలు నీతోటి ఎవరు ఉండరు. నువ్వు ఒంటరిగా పోరాటం చేయాలి. యేసుక్రీస్తు ప్రభువుకు 12 మంది శిష్యులు ఉన్నారు, కానీ ఒంటరిగా గెస్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఒంటరిగా ఆయన సమస్యను ఎదుర్కొంటూ ఉన్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఆ దేవుని బిడ్డను, ఆ యేసుక్రీస్తు ప్రభువు బిడ్డను కాబట్టి ఏ సమస్యను సరే ఎదిరించడానికి సామర్థ్యం కలిగి ఉండాలి, ఏ సమస్యను ఎదిరించడానికి శక్తి కలిగి ఉండాలి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. నీ సమస్య నువ్వు ఎదుర్కోవాలి, నీ సమస్య నువ్వు ఓడించాలి. ఆమేన్. అది దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అందుకే నీ సమస్య కోసం ఎవరో ప్రార్థన చేస్తారు, నీ సమస్య కోసం ఎవరు వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడకో. నువ్వు చెయ్యి. యేసుక్రీస్తు ప్రభువు ఉన్నటువంటి ధోనిలోనే సమస్య వచ్చిందంట. దానికి శిష్యులు రెస్పాండ్ చూసి యేసుప్రభు వారు తిట్టాడు వాళ్ళని. యేసుప్రభు తిట్టాడా? విశ్వాసం లేని మూర్ఖతరం వల్ల ఎంతకాలం మీతో ఉంటాను బా, ఇదే అంటాడు. తెగ ఫోన్ చేస్తారు కదా మీరు అందరు పాస్టర్లకి, ఈ పాస్టర్ గొప్ప, ఆ పాస్టర్ గొప్ప అని చెప్పి పాస్టర్లు అందరికి ఫోన్ చేస్తుంటారు కదా. ఎస్, దేవుని సేవకులు గొప్ప వాళ్ళే, దేవుని చేత వాడబడుతున్నారు, దేవుని అభిషేకం చేత నింపబడ్డారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎస్, మరి అంతమాట నీకు ఫోన్ ఎత్తుతారు వాళ్ళు? అంతమాట నీకు అవైలబిలిటీ ఉంటారా? నీకు వచ్చిన ప్రతి చిన్న హెడేక్ వచ్చింది, కాల్ నొప్పి వచ్చింది, బ్యాక్ పెయిన్ వచ్చింది, నీ పెయిన్ వచ్చింది, నా పెయిన్ వచ్చింది, ఇన్ని పెయిన్లకి ఇన్ని ప్రార్థన చేస్తారా వాళ్ళు? మరేం చేయాలి? నీవు దాన్ని ఎదిరించాలి. యేసుక్రీస్తు అక్కడ ఉండి కూడా ఏమన్నాడో తెలుసా? విశ్వాసం లేని మూర్ఖతనంలో ఎంతకాలం నేను మీతోడు ఉంటాను. ఇప్పుడంటే నేను బోట్లో ఉన్నాను, లేకపోతే పరిస్థితి మునిగిపోతారా? ఇందులోను ఈ సముద్రంలో మునిగిపోతారా? మీ సామాన్లన్నీ పాడేసుకుంటారా? నష్టపోతారా? చాలామందికి వెలిగించబడుతుందని నేను నమ్ముతున్నాను, చాలామంది జీవితాలు వెలిగించబడుతుందని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి. మీరు ఆకలితో ఉంటే మీకు చేప ముక్కలు పెట్టాలని నేను ఆశించట్లేదు, చేపలు ఎలా పట్టాలో నేర్పిస్తూ ఉన్నాను. ఆకలి మంట కొంచెం పెరుగుతున్నట్టు అనిపిస్తుంది, మంట బాగా అవుతుంది, కానీ నీకు చేప పడతాం వచ్చిందంటే, ఆ ఆకలి బాధతో నువ్వు దాన్ని నేర్చుకున్నావంటే తర్వాత ఏం చేస్తా తెలుసా? ఎవరు చేప ముక్క పెడతారని నువ్వు ఎదురు చూడు, మళ్ళీ నేను ఎక్కడున్నాడని వెతుక్కోవు, ఎప్పుడు ఇస్తాడా చేప ముక్క, ఎప్పుడు వస్తాడా అని. వెంటనే ఏం చేస్తావు? వెళ్తావు, నీ సమస్య నువ్వే పరిష్కరించుకుంటావు, నీ ఆకలి నువ్వే తీర్చుకుంటావు, వల వేస్తావు, గాలం వేస్తావు, చేపను పడతావు, ఫ్రై చేసుకుంటావు, తింటావు కదా, కాల్చుకుంటావు, తింటావు. అదే నీకు చేప పడతావు రాదు, అప్పుడు ఏం చేస్తావు? ఎవరు చేప పట్టి నాకు కాల్చి పెడతారా, ఎవరు పెడతారా, ఎవరు పెట్టబోతే ఆకలితో పోతావు, ఎవరు పెట్టబోతే ఆకలితో పోతావు. చూసారా? అదే నీకు వస్తే, నీకే పడతాం వస్తే ఆలోచించు, ఎవరికోసం ఎదురు చూడు, వెంటనే వలేస్తావు, వెంటనే గాలం వేస్తావు, పట్టుకుంటావు, ఆకలి తీర్చుకుంటావు. దేవుని యొక్క ఉద్దేశం అది, దేవుని యొక్క ఆలోచన అది. తిడుతున్నాడు శిష్యుల్ని, హలో ఎంతకాలం ఉంటాను నేను మీతోటి? మీకు సమస్య వచ్చినప్పుడు నేను ఎంతకాలం మీకు ప్రార్థన చేస్తాను? మీ సమస్య వచ్చిన ప్రతిసారి ఎంతకాలం నేను దాన్ని సాల్వ్ చేస్తాను?
సమస్యను ఎదుర్కోవడం రాదా? సమస్యతో గద్దించడం రాదా? సమస్యను నిమ్మలపరచడం రాదా మీకు? హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. నా ప్రియమైనటువంటి సహోదరి, యేసయ్య నేను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నీ జీవితం సమస్యలతో పోరాటం, సమస్యలను జయించడం దేవుని ఉద్దేశం కాదు. సమస్యను జయించాలి, సమస్యను గద్దించాలి, సమస్యను నిమ్మలం చేయాలి. హల్లెలూయా, ఆమేన్. నీ ప్రయాణం సుఖవంతంగా ఉండాలి, నీ జీవితం సుఖవంతంగా ఉండాలి, నీ భవిష్యత్తు అద్భుతంగా ఉండాలి. ఆమేన్. ఇంతవరకు ఎటువంటి జీవితం జీవించావో, ఎటువంటి గందరగోళం గుండా వెళ్తున్నావో, ఈరోజు నీకు ఒక శుభవార్త యేసయ్య చెప్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఒక అమూల్యమైన సత్యాన్ని యేసయ్య నీకు తెలియజేస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. వింటున్నారా? ఈరోజు యేసయ్య నీ జీవితంలో ఒక అద్భుతమైన సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఏ సమస్య నీకు ఎంత మాత్రం హాని చేయదు. నువ్వు నిలబడినట్లయితే సమస్య నీకు లొంగవలసిందే. నువ్వు నిలబడినట్లయితే నీకు సమస్య సాష్టాంగ నమస్కారం చేస్తుంది. నువ్వు పారిపోతుంటే నిన్ను తరుముతుంది. హల్లెలూయా. వింటున్నారా? నువ్వు పారిపోతుంటే సమస్య నిన్ను తరుముతుంది. బ్రదర్, మీరు చెప్పడానికి బాగానే ఉంది, కానీ మా సిచ్యువేషన్ మీకు అర్థం కావట్లేదు, మా పరిస్థితి మీకు అర్థం కావట్లేదు, మా స్థాయికి ఎన్నో రెట్లుగా ఉన్నాయి పెద్దగా సమస్యలు. ఎస్, దావీదుకు ఎన్నో రెట్లు ఉన్నాడు గొలియాతు. ఇజ్రాయేలు సైన్యం అంతటి వల్ల కానటువంటిది ఒక దావీదు వల్ల అయింది. ఎందుకని? ధైర్యంగా నిలబడ్డాడు, యేసయ్యని ముందు పెట్టాడు, యేసయ్యని కేంద్రంగా చేసుకున్నాడు. యుద్ధం యెహోవాది అన్నాడు, యుద్ధం నాదంటలేదు. ఎందుకని మీరు జయించలేకపోతున్నారు తెలుసా? మీ యుద్ధం మీరు చేస్తున్నారు. మీ సమస్యను మీరు జయించుకోవాలనుకుంటున్నారు. మీ బంధకాల నుంచి మీకు మీరు బయటపడాలనుకుంటున్నారు. క్రీస్తు సెంటర్డ్, క్రీస్తు కేంద్రితంగా నీ యుద్ధం లేదు, క్రీస్తు కేంద్రితంగా నీ జీవితం లేదు, క్రీస్తు కేంద్రితంగా నీ నిర్ణయం లేదు. అంత దేవుని చిత్తం అంటావు, కానీ అలా ఇలా చూసా మళ్ళా దేవుని చిత్తం అన్నప్పుడు ఎందుకంట? పైకి మాత్రం భక్తుల్లాగా అంత దేవుని చిత్తం అండి, అంత దేవుని చిత్త ప్రకారం జరగాలి, అంత దేవుని చిత్తమే. నువ్వు చేస్తున్నావు దేవుని చిత్తం? అంత దేవుని చిత్తంలో నువ్వు ఉన్నావా? దేవుని చిత్తం ఏంటి? అంతటను అందరూ మారు మనసు పొందాలి. దేవుని చిత్తం ఏంటి? ప్రతి విషయం కృతజ్ఞతలు చెప్పాలి. ఎక్కడ చెప్తున్నావు? ఏదైనా చిన్న విషయం ప్రతికూలంగా వస్తే మనసు నలిగిపోయి బాధపడిపోయి దుఃఖపడిపోతున్నావు. మరి కృతజ్ఞతలు ఎక్కడ చెప్తున్నావు? నీ జీవితంలో జరుగుతుంది అనుకున్న జరగలేనప్పుడు ఎక్కడ చెప్తున్నావు కృతజ్ఞతలు? చిత్తం లేదు, దేవుని చిత్తం నువ్వు చేయట్లేదు అక్కడ, కానీ నీకు మాత్రం దేవుని చిత్తం జరగాలి. నీ జీవితంలో మ్యాచ్ వచ్చింది, సెట్ అయిపోతుంది అనుకున్నావు, కానీ అది జరగలేదు అంటే కృంగిపోయే వెంటనే. కానీ దేవుని వాక్యం చేస్తుంది, ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లించుడి, ఇలాగ చేయడం యేసుక్రీస్తు మీ విషయంలో దేవుని చిత్తం. ఏది? నువ్వు దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేశావు. ఓ థ్యాంక్ యూ జీసస్, ఈ యొక్క మ్యాచ్ ఎందు నిమిత్తం మరి క్యాన్సల్ అయింది నాకు తెలియదు, కానీ దీనికంటే ఉత్తమైందని ఇస్తావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి నువ్వు దేవుని స్తుతించావా? లేదు, దేవుని చిత్తాన్ని అక్కడ నెరవేర్చలేదు నువ్వు. కానీ నీ జీవితంలో దేవుని చిత్తమే జరగాలి, దేవుని చిత్తంలో ఉన్న సంబంధం రావాలి, దేవుని చిత్తంలో ఉన్న అబ్బాయి రావాలి, దేవుని చిత్తంలో అమ్మాయి రావాలి. నువ్వు మాత్రం దేవుని చిత్తం చేయవు. నువ్వు మాత్రం చదువుకో, నీకు చదువుకున్న డాక్టర్ రావాలి, చదువుకున్న వైఫ్ రావాలి, చదువుకున్నటువంటి భర్త రావాలి. చూసారా? ఇట్లా ఉంటాయన్నమాట చాలామంది. ఎందుకు జరగట్లేదు అంటే ఈ లోపాలన్నీ పెట్టుకుని, నిన్ను సెంటర్గా పెట్టుకుని, నిన్ను కేంద్రంగా పెట్టుకుని నువ్వు ఆలోచన చేస్తున్నావు, కానీ దేవుని కేంద్రంగా పెట్టుకోవట్లేదు. నీ జీవితానికి, నీ నిర్ణయానికి దేవుడి కేంద్రం లేదు, దేవుని చిత్తం కేంద్రం లేదు. చాలామందికి బాధ కలిగితే కదా, మంచిదే, దేవునికి స్తోత్రం. బాధపడితే ఏంటి? సత్యం మంచి చేదుగా ఉంటుంది. యథార్థవాది ప్రజా విరోధి అంట. ఉన్నమాట మాట్లాడితే ఊరికి దూరంగా పెడతారంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన చెప్పమన్నాడు, చెప్పడం అంతే. చెప్పు రమ్మన్నాడు, చెప్పి వెళ్ళిపోవటమే. నువ్వు ఈ లోకంలోకి వచ్చావు, దేవుని యొక్క మాటలు ప్రకటించాలి, వెళ్ళిపోవాలంతే. అవి ఎలా ఫలిస్తాయి, ఎలా విస్తరిస్తాయి అనవసరం. ఆదిమ అపోస్తలులు చూడండి, రాళ్ళ చేత కొట్టబడ్డారు, జైల్లో పెట్టబడ్డారు. జైలు శాశ్వతంగా ఉందా? రాళ్ళ దెబ్బలు శాశ్వతంగా ఉన్నాయా? ఏది శాశ్వతం కాదు. వాళ్ళు చెప్పిన మాట శాసనం, వాళ్ళు చెప్పిన మాట శాశ్వతం, శాసనంగా మారిపోయి వారు చేసిన సువార్త విస్తరించబడ్డది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వారు చేసిన ప్రతి పని ఈ రోజుకి మనల్ని దేవుని వైపు నడిపిస్తూ ఉంది.
కాబట్టి ఈ రోజున ఏ పరిస్థితి నీకు ఎలాగున్నా క్రీస్తు సెంటర్గా పెట్టుకో, యేసుని కేంద్రంగా పెట్టుకో, యేసుని కేంద్రంగా పెట్టుకుని నిర్ణయం తీసుకో. రోషంగా జీవించు దేవుని కొరకు. తెలుగులో ఒక సామెత ఉంటుంది, కాకిలా కాలకాలం బ్రతికే కంటే హంసలాగా 6 నెలలు బ్రతుకు చాలు. మంచి జీవితం జీవించు, క్వాలిటీతో కూడిన జీవితం జీవించు, కృతజ్ఞత కలిగిన జీవితం జీవించు, క్రీస్తు కేంద్రిత జీవితం జీవించు. హల్లెలూయా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. బలపరచబడుతున్నారా? మీ ఆత్మ పూరుకొల్పబడుతుందా? ఉజ్జీవించబడుతున్నారా? సంగమా మేల్కోవాలి. ఎంతకాలం ఇంకా మనం ఏడుపు కన్నీళ్ళు ప్రార్థనలో? ఎంతకాలం నీ సమస్యతో పోరాడుతూ ఉంటుంటావు? ఎంతకాలం నీ బంధకాలు నువ్వు ఉండిపోతావు? అది దేవుని ఉద్దేశం కాదు. క్రీస్తుని సెంటర్గా పెట్టు. ఆమేన్. హల్లెలూయా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ఈ మాటలు వించిన వాళ్ళు వెలిగింపు కలుగును గాక, వెలిగింపు కలుగును గాక, రోషం పుట్టును గాక, క్రీస్తు కేంద్రితమైన జీవితాలు జీవించుదురు గాక. ఆమేన్. సమస్య కేంద్రితంగా ఉండకూడదు. సమస్యను కేంద్రంగా పెట్టుకుని సమస్య చుట్టూ నువ్వు తిరగొద్దు. అప్పుని కేంద్రంగా పెట్టుకుని అప్పు చుట్టూ తిరగొద్దు. అనారోగ్యాన్ని కేంద్రంగా పెట్టుకుని దాని చుట్టూ నువ్వు తిరగొద్దు. క్రీస్తుని కేంద్రంగా పెట్టు, క్రీస్తుని కేంద్రంగా పెట్టు. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తుని కేంద్రంగా చేసుకో. యేసుక్రీస్తుని సెంటర్గా పెట్టుకుని జీవించడం నేర్చుకోండి. ధైర్యంగా జీవిస్తావు. నీ దగ్గర రూపాయి లేకపోయినా ధైర్యంగా ఉంటావు. నీ దగ్గర ఏది లేకపోయినా నువ్వు ధైర్యంగా ఉంటావు. యేసుని బట్టి నీ ధైర్యం. హల్లెలూయా. ఏది ఎప్పుడు ఎలా కావాలో ఆయన సమకూర్పిస్తాడు నీకు. ఏది ఎలా చేయాలని చేస్తాడు నీకు. నీ యొక్క ఆలోచన, నీ జీవితం యేసయ్య మీద ఉండాలి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నా జీవితంలో క్రీస్తు సెంటర్, క్రైస్ట్ సెంటర్, యేసుక్రీస్తుని కేంద్రంగా పెట్టుకున్నప్పటి నుంచి పెను మార్పులు. హల్లెలూయా. పౌలు గారు అంటాడు కదా, నేను క్రీస్తుని సెంటర్గా పెట్టుకున్నాను, ఆయనతో పాటు నేను నడిచి వెళ్ళిపోతున్నాను. కాబట్టి మీరు నన్ను సెంటర్గా పెట్టుకోండి, నాతో వచ్చేసేయండి అంటున్నాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. నేను కూడా ఎప్పుడైతే క్రీస్తుని సెంటర్గా పెట్టుకున్నానో అనేక మందికి నేను సెంటర్గా మార్చబడ్డాను, అనేక మందికి నేను కేంద్రంగా మార్చబడ్డాను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అనేక మందికి సమస్యలకి పరిష్కార కేంద్రంగా యేసయ్య నన్ను చేశాడు. అనేక మంది జీవితాలు కట్టబడడానికి యేసయ్య నన్ను కేంద్రంగా మార్చేశాడు. ఆమేన్. అంతే కదా, నన్ను కనపరచు అని నేను కనపరుస్తాను అంటున్నాడు దేవుడు. యేసయ్య నువ్వు గొప్పడు అంటే దేవుడు నిన్ను గొప్పని చేస్తాడంట. యేసయ్య నువ్వు బలవంతుడు అంటే నిన్ను బలవంతుడిగా చేస్తాడు. యేసయ్య నువ్వు ప్రేమిస్తుంటే నిన్ను ప్రేమించేవాడిని అనేక మందిని దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయండి. బైబిల్ చదివి నువ్వు బైబిల్ అంతా చదివి ఉండొచ్చు, ఒక్క వచనం పట్టుకో, దాన్ని అనుసరించు, ఆచరించు, పాటించు. ఆ క్రీస్తుని కేంద్రంగా పెట్టుకో. హల్లెలూయా. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అద్భుతాలు నీ వెంట పడాలా, ఐశ్వర్యం నీ వెంట పడాలా, మనుషుల్ని వెంట పడాలా, నిన్ను దీవించడానికి నేను వెంట పడాలా, నిన్ను ఆశ్రయించడానికి నేను వెంట పడాలా. హల్లెలూయా. నీకు ఇల్లు కొనివ్వటానికి నీ వెంట పడాలా, నీకు కార్లు కొనివ్వటానికి నీకు వెంట పడాలా, నిన్ను పెళ్లి చేసుకోవటానికి నీ వెంట పడాలా, నీకు ఉద్యోగం ఇవ్వటానికి నీ వెంట పడాలా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. నిన్ను బ్లెస్ చేయడానికి నీ వెంట పడాలా. ఎప్పుడు పడతారు? నువ్వు దేవుని వెంట పడుతూ ఉన్నప్పుడు, నువ్వు దేవుని కలిగి ఉన్నప్పుడు, నువ్వు క్రీస్తుని కేంద్రితంగా కలిగి ఉన్నప్పుడు ఇవన్నీ నీ జీవితంలో సంభవిస్తాయి. ఆమేన్. నా జీవితంలో సంభవిస్తున్నాయి, సంభవిస్తూనే ఉంటాయి. ఆమేన్. ఎందుకంటే నా జీవితానికి కేంద్రం నా యేసయ్య ఎప్పటికీ. ఆమేన్. హల్లెలూయా. సౌర కుటుంబం అంటారు కదా, అంటే ఏంటి? సూర్యుడు కేంద్రంగా ఉంటాడు అనమాట. సెంటర్ సూర్యుడు. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంటుంది. వింటున్నారా? సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతుంటుంటాయి, కానీ సూర్యుడు తిరగడు, అక్కడే ఉంటాడు కేంద్రం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. యేసయ్యని కేంద్రంగా చేసుకుంటే నీ జీవితంలో అన్ని అద్భుతాలే. ప్రతి క్షణం అద్భుతంగా జరుగుతుంటుంది. ఎలా జరుగుతుంది ఇది తెలియదు నీకు. నీ చెవికి వినపడదు, కానీ అక్కడ జరుగుతుంది. నువ్వు చూస్తావు కానీ నీకు కనిపించదు, అద్భుతం జరుగుతుంది. నువ్వు దాన్ని వివరించాలనుకుంటావు, నీ హృదయానికి అర్థం కాదు. ఇది ఇది ఎలా ఎలా అంటే దేవుడు నిమ్మలించంటే నిమ్మలించి, అదేంటి సముద్రం ఎలా నిమ్మలిపోయింది, గాలిని ఎలా గద్దించాడు దేవుడు? గాలికి చెవులు ఉంటాయా? గాలి మాట వింటుందా? చూసారా? అర్థమవుదు.
ఎవరికైనా చెప్తే నువ్వు పిచ్చోడు అంటారు. వాళ్ళు పిచ్చోళ్ళు, అర్థం అవ్వట్లేదు కదా. విషయం అర్థమైన వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు మాస్టర్ చెప్పిన పాఠం అర్థమైన వాళ్ళు ఏమంటారు? తెలివైనడు అంటారా? మాస్టర్ చెప్పిన పాఠం వారికి అర్థం అవ్వలేదు అంటే ఏంటి? మైండ్ లేదు, జ్ఞానం లేదు అంటారనమాట. అలాగే నువ్వు యేసుక్రీస్తు ప్రభువు చేసిన విషయాన్ని ఎవరికైనా చెప్తున్న వాళ్ళకి అర్థం అవ్వట్లేదు అనుకోండి, అలాగే అక్కడ చేస్తాడు దేవుడు అలాగే అంటే వాళ్ళకి ఏం లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు, అవగాహన శక్తి లేదు, అర్థం చేసుకునే మనసు లేదు. కాబట్టి ఒక మెంటల్ హాస్పిటల్లోకి వెళ్ళి ఒక మెంటల్ వ్యక్తితో నువ్వు వాదింతావు అనుకో, నీకు మెంటల్ వస్తుంది. కాబట్టి ఏం చేయాలి? వీళ్ళకి అర్థం కాదులే అని చెప్పి నవ్వేసి వచ్చేస్తారు, అంతే కదా. ఎవరైనాను మెంటల్ హాస్పిటల్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఏం చేస్తారు? మానసిక రోగులు చేసేటువంటి పద్ధతులు, పరిస్థితులు చూసి నవ్వుకుంటారు. వాళ్ళు ఏంటంటో చేస్తుంటుంటారు, ఏదో చేస్తారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి నవ్వుకుని వచ్చేస్తుంటారు. అలాగే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క కార్యాలు నీకు అర్థం కాలన్నప్పుడు, అర్థం కాని వరకు నువ్వు వివరించాలని ప్రయత్నం చేసేటప్పుడు నువ్వు పిచ్చోళ్ళగైపోతావు వాళ్ళ దృష్టిలో. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. యేసయ్య కేంద్రంగా ఉంటే నీ జీవితంలో అద్భుతాలు నీ వెంట పడతాయి, ఆశ్చర్యాలు నీ వెంట పడతాయి. ఆమేన్. మనుషులు నీ వెంట పడతారు. ఆమేన్. కాబట్టి ఇటువంటి తరాన్ని నేను ప్రోత్సాహపరచాలనుకుంటున్నాను. ఎవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో, ఎవరైతే ఈ యొక్క వాక్యం వింటున్నారో, ఎవరైతే జీసస్ ఆల్మైటీ గాడ్ మినిస్ట్రీస్ కనెక్ట్ అయ్యారో, ఎవరైతే బ్రదర్ జాషువా గారిని దేవుడు అభిషేకించాడు, ఆయన ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షతనిచ్చాడు అని నమ్ముతూ ఉన్నారో, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? క్రీస్తు కేంద్రితంగా ఉంటాయి. సమస్యలు కేంద్రితంగా ఉండవు. మాట్లాడితే సమస్య, కూర్చుండే సమస్య, ఎప్పుడు సమస్య గురించి ఆలోచిస్తారు, సమస్య గురించి మాట్లాడతారు. అంటే సమస్య కేంద్రంగా ఉందో వాళ్ళ జీవితంలోని. అలా కాకుండా కూర్చుండే దేవుడు, నుంచుండే దేవుడు, ఆమేన్, నడుస్తుండే దేవుడు, ఆఫీసులో దేవుడు, వంటగదిలో దేవుడు, ఇంట్లో దేవుడు, బయట దేవుడు, ప్రయాణంలో దేవుడు, ఎక్కడ చూసిన దేవుడి గురించి నువ్వు మాట్లాడుతున్నావు, చెప్తున్నావు, దేవుని యొక్క కార్యాలు వివరిస్తున్నావు అంటే క్రీస్తు కేంద్రితంగా ఉన్నాడు. ఆమేన్. అంతే, సింపుల్. నీకు జీవితంలో క్రీస్తు కేంద్రితంగా ఉన్నాడు లేదా అనేటువంటి దాన్ని అబ్జర్వ్ చేయడానికి 5 నిమిషాలు చాలు. ఎందుకంటే బ్రదర్ నాకు 5 నిమిషాలు సమయం ఇస్తారా? ఎస్. అప్పుడు ఏం చేస్తారు తెలుసాలో? సమస్యని కేంద్రంలో సమస్య ఉంటుంది అన్నమాట. ఆ కేంద్రం గురించి చెప్తారనమాట. కేంద్రంలో ఏం జరుగుతుందో చెప్తారు. కేంద్రంలో ఏం జరుగుతుందో తెలుసా? గందరగోళం అని చెప్పి కేంద్రం గురించి వివరిస్తారు. నీ కేంద్రం సమస్య. నేనేం చెప్తాను తెలుసా? నేను కూడా నా కేంద్రం గురించి చెప్తాను అనమాట. ఏంటో తెలుసా నా కేంద్రం? యేసయ్య. ఆమేన్. యేసయ్య ఎంత శక్తిమంతుడో చెప్తాను, యేసయ్య ఎంత బలవంతుడో వివరిస్తాను, యేసయ్య నా వల్ల ఎటువంటి గొప్ప విడుదల ఉందో వివరిస్తాను, నీ సమస్య కంటే యేసయ్య ఎంత గొప్పవాడో వివరిస్తాను. ఆమేన్. ఇది క్రీస్తుని కేంద్రితంగా ఉండేటువంటి వారి యొక్క మాటల విధానం ఎలా ఉంటుంది? క్రీస్తుని కేంద్రంగా చేసుకున్న వారి యొక్క మాటల విధానం ఎలా ఉంటుంది? ఆమేన్. అర్థమవుతున్న వాళ్ళందరూ ఆమేన్ చెప్దాం. అర్థమవుతుందా? మీ సమయం వృధా అవ్వట్లేదు కదా? ఖచ్చితంగా చాలా విలువైనటువంటి సమయంగా నేను భావిస్తూ ఉన్నాను. మీ సమయాన్ని చాలా విలువైనదిగా ఉపయోగించుకుంటానని నేను భావిస్తూ ఉన్నాను. సత్యం తెలుసుకోవాలి, వాక్యంలో ఉన్న సత్యం. ఎవరో ఒక సహోదరు అందు నాతో, బ్రదర్ మేము చాలాసార్లు బైబిల్ చదవం, కానీ మేము చదువుకున్నప్పుడు అర్థమయ్యే విధానం వేరు ఉంటుంది. ఒకరు వివరిస్తున్నప్పుడు, ఒకరు దాన్ని ఖచ్చితంగా ఇలాగ అర్థం చేసుకుని ఇలాగ చెప్తున్నప్పుడు దేవుని పట్ల ప్రేమ వేరు, దేవుని అర్థం చేసుకునే విధానం వేరు, దేవునికి దగ్గర చేసే విధానం వేరు. ఆమేన్. నక్షత్రం ఏం చేసింది తెలుసా? వారికి ముందుగా నడిచి దేవునికి దగ్గర చేసి కనుమరుగైపోయింది. నా ఉద్దేశం కూడా అదే. మీకు గైడెన్స్ ఇచ్చి మిమ్మల్ని దేవునికి దగ్గర నడిపించి సైడ్ అయిపోవాలి. దేవునికి మీకు మధ్యలో ఎవరు ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అందరికి ఉపకారు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవునికి దగ్గర అయిపోయావో, చూడండి ఏం చేశారు? అజ్ఞానులు, పశువుల కాపరులు అందరూ దేవుని స్తుతించారు, మహిమపరిచారు, వెళ్ళిపోయారు. మళ్ళీ దేవుని సువార్తను ప్రకటించుకుంటూ పోయారు. పశువుల కాపర్లు వీళ్ళంతా చూసారా? నువ్వు దేవుని దగ్గరికి వచ్చావంటే దేవుని శక్తి చేత నింపబడతావు. నీవు మళ్ళీ దేవుని శక్తిని వివరించుకుంటా పోతావు. అది ఒక మనిషి దగ్గరికి వచ్చావనికి నీ సమస్య పరిష్కరించుకుంటావు, మళ్ళీ సమస్యతో మళ్ళీ మనిషి దగ్గరికి వస్తావు. ఇదే జరుగుతుంది. చూడండి, స్వస్థత పొందుకుంటాను. ఎవరో పాస్టర్ గారు ప్రార్థన చేస్తాను, దేవునికి స్తోత్రం, ఒక సాక్ష్యం చేద్దాం, పలానా పాస్టర్ ప్రార్థన చేసి స్వస్థత వచ్చిందని. దేవునికి స్తోత్రం, అమ్మ పాస్టర్ గొప్పడని అందరూ అక్కడికి వెళ్తారు. ఓకే, కొన్ని రోజులకి మళ్ళీ నీ యొక్క సమస్య మళ్ళీ రిపీట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఏం చేస్తే తెలుసా? మళ్ళీ అక్కడికే పరిగెడతావు. అంతే జీవితం. హాస్పిటల్లో డాక్టర్, హాస్పిటల్లో రోగముత్తి, హాస్పిటల్ బాగు చేయించుకుంటూ వస్తాం, మళ్ళీ రోగముత్తి హాస్పిటల్కి వెళ్తాం. అలాగ అయిపోయింది ఈ రోజున.
కానీ నీకు తాళపు చెవి నీకు వస్తే, నువ్వే సమస్యను పరిష్కరించేలా నువ్వు చేసుకుంటే, దేవునితో కనెక్షన్ నీకు డైరెక్ట్గా పెట్టుకుంటే, ఏ సమస్య వచ్చినా వెంటనే మోకరిస్తావు, తలుపులేస్తావు, పరుగులు తీయవు, బయటికి వెళ్ళావు. హల్లెలూయా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడు మరి మీకు వెలిగింపునిచ్చి నడిపించి బలపరచును గాక. బలపరచబడ్డారా? అద్భుతమైన సత్యాలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. దయచేసి ఏ మెసేజ్ మిస్ కాకండి, ఏ లైవ్ మిస్ కాకండి. ప్రతి మాట విలువైన మాట, నల్లమల్లవైన క్రీస్తుని కేంద్రితంగా మీ జీవితాలు ఉంచుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమెన్.